ఫ్రెండ్స్ చూడండి, మనం ఏదైతే 10-15 క్యాండిల్ హైలో చెప్పుకున్నామో ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఈరోజు 10-15 ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. గ్రీన్ క్యాండిల్ తోటి స్టార్ట్ అయింది 11:15కి. చూడండి, 11:15 నుంచి ఏమైంది చూడండి, మార్కెట్ పైకి వెళ్ళలేదు. అక్కడి నుంచి ఆ 10-15 క్లోజింగ్ ప్రైస్ క్యాండిల్కి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసి కిందికి వచ్చేసింది. ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. మనం చెప్పుకుంటున్నాం ఏదైతే 1 అవర్ 10-15 సెకండ్ 1 అవర్ క్యాండిల్ హైలోకి మార్క్ చేసుకుంటే మార్కెట్ ఎటువైపు ఉంటే అటు ఎంట్రీ తీసుకోవచ్చని. అదే నిన్న పెట్టుకున్న వీడియో, ఆ ఫుల్ వీడియో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది, డీటెయిల్గా ఉంటుంది. ఈరోజు చెక్ చేయండి. ఈరోజు చూడండి, ఇక్కడ నుంచి 11:15 క్యాండిల్ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత మనకి బ్రేక్ ఇచ్చింది, డౌన్ బ్రేక్ ఇచ్చింది. ఏది మనం 10-15 1 అవర్ క్యాండిల్కి లో బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి పైకి వెళ్ళింది. ఇక్కడ స్టాప్ లాస్ కూడా కొట్టింది. స్టాప్ లాస్ కొట్టిన తర్వాత కిందికి వచ్చింది. చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ లోపల, ఈ గ్రీన్ క్యాండిల్ ఏది 11:54 గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ హై లోపల ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి? 1 2 3 క్యాండిల్స్ ఉన్నాయి. 4th క్యాండిల్ కింద బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇక్కడ బ్రేక్ వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది. చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. 12:30కి ఎంట్రీ తీసుకున్నా మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి, ఇక్కడ మార్క్ చేశాను. 107 పాయింట్స్ డౌన్ మూమెంట్ వచ్చింది. ఈరోజు డౌన్ మూమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. అది ఇంకొక రకం. మనం చెప్పుకుంటున్న స్ట్రాటజీ చూడండి ఒకసారి, అది ఎలా వర్కౌట్ అయింది అనడానికి ఈ వీడియో చేశాను. ఓకే, ఇది మరి ఇంకొక వీడియోలో చూద్దాం. చూడండి, ఇది 24/600 చార్ట్. ఇది 600 PE చార్టు. ఎంట్రీ చూడండి, నేను చెప్పిన విధంగా ఇక్కడ ఈ క్యాండిల్ లోపే తీసుకోవచ్చు అనుకున్నాం కదా, ఇక్కడే ఉంటుంది ఎంట్రీ. ఇక్కడ మార్క్ చేసాను చూడండి. ఇదేమైంది చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఈ స్వింగ్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి సపోర్ట్ చేసింది. ఈ సపోర్ట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకొని కింద ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని పాయింట్లు? 45 సో 50 కింద స్టాప్ లాస్ తీసుకున్నా కూడా ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ చూసుకొని చూడండి. 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నా కూడా మనకి ఎంత వెళ్ళింది చూడండి, ఇక్కడ వరకే. మళ్ళీ ఈ హై వరకే మనకి టార్గెట్ ఉంటుంది. 128 50 to 128 దాదాపుగా 65 పాయింట్స్ వచ్చింది. 63 పాయింట్స్. అదనమాట మన స్ట్రాటజీ ప్రకారం ఎలా వర్కౌట్ అయింది అనడానికి ఈ వీడియో చెక్ చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.